మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఉప సర్పంచ్ మరణంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రయాణమయ్యారు. ఆయన కోసం అభిమానులు ఎప్పట్లాగే ఆయనను చూడడం కోసం విపరీతంగా వస్తారు. అంచనా కోసం దాదాపు 1000 మందికి పైగా పోలీసులు అనేక చోట్ల చెక్ పోస్టుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పరామర్శించడానికి మేము అడ్డుకోం, కానీ ఇంతమంది జనం ఎందుకు అనేది ప్రభుత్వం వాదన అయితే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే అభిమానులు వస్తారనేది వైసీపీ వాదన. ఈ అంశం గురించి డీటెయిల్డ్గా మనకు తెలియజేయడం కోసం ఈరోజు మనతో పాటు జర్నలిస్ట్ మహర్షి గారు మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. మేము పరామర్శించడం ఎప్పుడు అడ్డుకోలేదు. ఒకప్పుడైతే అధికారులు ఉన్నప్పుడు ఆయన ఇంకా చాలా స్ట్రిక్ట్గా పరదాలు వేసుకొని తిరిగారు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. మేము ఇంత స్వేచ్ఛనిస్తుంటే ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకెళ్తుంది అన్నట్టుగా చేస్తున్నారు జగన్. ఈ హడావిడి చేస్తున్నారు, అది మేము వద్దన్నాం అంతే అనేదేమో కూటమి ప్రభుత్వ వాదన. సార్, అసలు మేము జగన్ వస్తుంటేనే అడ్డంకులు పెడుతున్నారు, 1000 మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు, అడుగడుగున అడ్డంకులు, ఆధార్ కార్డులు వెతుకుతున్నారు అనేదేమో వైసీపీ వాదన. ఎందుకు సార్ అసలు ఒక నిర్బంధం ఉందా? ఉంటే ఎందుకు ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవజ్ఞుడు కదా. ఎప్పటి వాళ్ళు ఆయన 50 ఏళ్ళు, దాదాపు 50 ఏళ్ళ అనుభవం ఉంది ఆయనకి. ఆయన యూనివర్సిటీ రాజకీయాల దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఒక మనిషికి 50 ఏళ్ళు పొలిటికల్ లైఫ్, దాంట్లో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి కావడము, మళ్ళీ ప్రతిపక్ష నేతగా ఉండడము ఇంత ఉంది. మరి ఆయన కూడా ఎందుకు ఈ తప్పులు చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. జగన్ని ఓడించి గెలిపిస్తున్నాడు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన, 11 సీట్లకు పరిమితమయ్యారు. వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అసెంబ్లీకి కూడా పోవడం లేదు, కారణాలు ఏవైతేనేమి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం ఎందుకు వస్తున్నారంటే ఆ పార్టీ మీద అభిమానం కావచ్చు, ఆయన మీద అభిమానం కావచ్చు. రానివ్వండి, మీకేమిటి నష్టము? ఆయన మీద అభిమానము, ఆయనకి వాళ్ళకి ఒక నాయకుడు, ఆయన ఎక్కడికో వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ప్రజా సమస్యల మీదే కదా వెళ్తున్నాడు. ఆయన ఊరికి షికారు వెళ్ళడం లేదు కదా. వదిలికి పోయినా, గుంటూరు పోయినా, ఇంకో చోటుకు పోయినా, ఇప్పుడు సత్తెనపల్లికి వచ్చినా ఆయన ఇష్టం. అది ఆయన కార్యకర్తను ఆయన పరామర్శిస్తాడు. సంవత్సరం క్రితం చనిపోతే ఇప్పుడు ఎందుకు పరామర్శ? ఆయన ఇష్టం, అది వాళ్ళ పార్టీ ఇష్టము. వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన చనిపోయారు డ్యూ టు వేరియస్ రీజన్స్, టీడీపీ వేధింపుల వల్ల అని కూడా అంటున్నారు. ఆయనకు సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన వెళ్తాడు. ఇంతకుముందు గోదార్పు యాత్రకి సోనియా గాంధీ వద్దంటేనే ఆయన వినలేదు. వీళ్ళంతా వద్దంటే వింటారు ఆయన ఏం చేశారు? మీరు అందరినీ ఇంటికాడికి పిలుచుకొచ్చి మీరు ఓదార్చండి అన్నారు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు అంటే ఎవరు? ఈ దేశ ప్రధాని కంటే ఎక్కువ ఆ రోజుల్లో ఈ దేశాన్ని నడిపించే నేత కదా ఆమె చెప్తేనే ఆయన వినలేదు. ఆయన చేయాలనుకున్నది చేశాడు. వాళ్ళ నాన్నగారి దీనికోసం చనిపోయిన వాళ్ళని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎక్కడైనా ఇంటికి వెళ్ళే కదమ్మా ఓదారుస్తారు. మనము ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా, ఇంకేదైనా జరిగినా కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లా ఉన్నారు ఏమని అడుగుతారు. కానీ మన ఇంటికి పిలుచుకొచ్చి వాళ్ళు మన ఇంటి ముందు నిలబెట్టి మీరు ఎట్లా ఉన్నారని అడగం కదా. అదొక మర్యాద కదా, మినిమం మర్యాద కదా. అది కూటమి ప్రభుత్వం ఆంక్షలు దేనికి సార్ అసలు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పరామర్శించడానికి మేము కూడా అడ్డుకోవట్లేదు, వెళ్ళమనండి, కానీ ఇంత జనాన్ని ఎందుకు గుమికూడడం, ఇదంతా హడావిడి ఎందుకు అనేది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఏదో ఇరుకు రోడ్లు అవన్నీ అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పర్యటనలు గ్రామాల్లో పర్యటించలేదా? లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అవన్నీ ఏమన్నా ఇరుకు రోడ్లు కాకుండా మామూలు రోడ్లలో ప్రయాణించాడా? మీరు అప్పుడంతా అన్నారు కదా, మీరు కూడా ఏమన్నారు? అది మాకు పోలీసులు ఇబ్బందులు కలిగిస్తున్నారు, పోలీసు ఆంక్షలు పెట్టారు, అయినా ప్రజాబలం ముందు ఎవరైనా తలవగ్గాల్సింది, ఇవన్నీ మీరు మాట్లాడారు కదా. ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు మళ్ళీ అవును ఆయన బయటికి పోతే వచ్చారు, 50,000 మంది వచ్చారు, 1,00,000 మంది వచ్చారు, దానివల్ల ఏమైనా మీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 70,000 మంది పడిపోతుందా? మీకేమైనా 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తాయా? వచ్చేసి జగన్కి ఇంత ప్రపంచం ఉంటే ఇంకా మనం ఎట్లా రూల్ చేయగలము, మనం మళ్ళీ గెలవము, ఈ భయాలు ఎందుకు మీకు? ఈ భయాలన్నీ అనవసరం కదా. కాబట్టి ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకొని ఇస్తే ఏమీ లేదాడ. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది కదా, మీకు సిస్టమ్ ఉంది కదా, పోలీస్ సిస్టమ్ ఉంది కదా. పోలీస్ వ్యవస్థను మీరు ఊరికే ఉండింటే, మామూలుగా బందోబస్తులు ఏర్పాటు చేసి ఉంటే ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోయిండేవాడు పరామర్శ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా గోడకు కొడితేనే కదా బంతి మళ్ళీ అంతే వేగంతో వెనక్కి వస్తుంది. ఇదే రూల్ ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ఆంక్షలు చరిత్ర అంతా చూసుకోండి, మీరు ఆంక్షలు నిర్బంధము పెట్టిన ప్రతి చోట ప్రజలు వాటిని తిరస్కరించారు ఏదో ఒక దశలో. అది పార్టీలు కాదు, ఏదైనా కానీ
ఇప్పుడు ఏముంది, చెక్ పోస్టులు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు అంటే వీటన్నిటిని దాటుకొని జనం వస్తున్నారు. ఎన్ని చెక్ పోస్టులు పెడతారు మీరు? పొలాల్లో నుంచి వస్తారు, రకరకాల రావాలి అని డిసైడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు ఎంతమందిని కొడతారా? ఎంతమందిని కొడతారు? కొట్టలేరు కదా. అన్ని చెక్ పోస్టులు, వేల మంది పోలీసుల మోహరింపు ఉంది. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నారు, కానీ వాళ్ళని బయట నుంచి బయటికి పంపిస్తున్నారు అంటున్నారు. నిజమేనా సార్ అది? చెక్ చేస్తే మాత్రం ఇప్పుడు ఎంతమందిని చెక్ చేస్తారు, ఏం చెక్ చేస్తారు? ఇప్పుడు ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు ఉంది. మీరు అడిగారు, మీరు ఏదో మీ ఈ కారణాల వల్ల పోలీసులు కరెక్ట్గానే సెన్సిటివ్గానే ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన వస్తున్నాడు, ఇంతమంది వస్తారు, ఇంతమంది వస్తారు అని చెప్పారు. దాన్ని చాలా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని తెగే వరకు లాగితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెగే వాళ్ళకు కూడా పట్టుదలలు ఉంటాయి కదా. ఎందుకు మా నాయకుడు వస్తే మీరు అడ్డు పెడతారు? మీరు పోయినసారి అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అంగళ్ళల్లో అడ్డుకున్నారు, అక్కడ అడ్డుకున్నారు, ఇక్కడ అడ్డుకున్నారు అని మీరే అన్నారు కదా. మీరు అన్న సంవత్సరం తిరగకుండానే మీరేం మాట్లాడినారో మర్చిపోయి ఇప్పుడు ఆంక్షలు పెడితే ఆంక్షలు పెట్టే కొద్దీ ఆయనకి ఇంకా జనం ఎక్కువ వస్తారు. టీడీపీ అంటే ఇంకా పట్టుదలకు పోతారు అనమాట. ఎందుకు మా నాయకుడికి మీరు ఆంక్షలు పెడతారు? సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైచలకు అనుభవం అంటున్నారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీకి ఆయుధాలు ఇస్తున్నారు అనుకోవచ్చా? వరుసగా ఇస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ పథకాలన్నీ ఇచ్చేస్తే ఇంకా వైసీపీ అనేది కుప్పకూలిపోతుంది, ఇంకేముంటుంది, వాళ్ళు ఇచ్చింది పథకాలే కదా, మనము పథకాలు ఇచ్చేస్తే అయిపోతుంది వైసీపీ పని అనుకుంటున్నాడు. అట్లా అయిపోదు. అట్లా ఎప్పుడు అదే నిజమైతే జగన్ ఎందుకు ఓడిపోయాడు అన్ని పథకాలు ఇచ్చి? చెప్పండి మీరు. మీకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాడు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన? ఒక ఓటమికి విజయానికి ఏమిటంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ప్రతిదీ. అంటే వాళ్ళకి బయటికి పోతే ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మండలాధ్యక్షుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, సర్పంచ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎవరు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు, టోటల్గా ఈ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏమిటి అనేది ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనలను మీరు మీ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలతో, అంటే మీ పిచ్చి పిచ్చి ఏమంటారు ఊహాజనితమైన దీంతో మీరు మార్చలేరు. ఇప్పుడు నిన్న కుప్పంలో ఒక అమ్మాయిని, పిల్లవాడు ఏడుస్తుంటే ఆ అమ్మాయిని చుట్టూ కట్టేసి అప్పగట్టలేదు. ఎంత హృదయ విదారకమైన సంఘటన అది. బీహారు, యూపీల్లో జరిగితే మనం అయ్యా అవన్నీ వెనకబడిన రాష్ట్రాలు అనుకోండి. కుప్పంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏమి సంబంధం ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి అట్రిబ్యూట్ చేయడము, ఆయనకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. కానీ స్టేట్ మొత్తం మీద లా అండ్ ఆర్డర్ కానీ, మహిళలపైన దౌర్జన్యాలు కానీ పెరుగుతున్నాయి అనే ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఎందుకు మీరు రెడ్ బుక్ అనేది అది వేరే విషయం, కానీ మహిళలు ఎక్కడ చూసినా ఒక దళిత అమ్మాయిని మొన్న హత్య చేశారు. ఇవన్నీ కూడా జనం మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు 5 ఏళ్ల తర్వాత రిటర్న్ గిఫ్ట్ వస్తాయి. మనం ఏం చేస్తామో అదే మనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. ఇన్ని తెలిసి కూడా సేమ్ అదే, ఏమీ గుణపాఠాలు నేర్చుకోకుండా, చరిత్ర నుంచి ఏమీ తెలుసుకోకుండా మళ్ళీ అది రిపీటెడ్గా చేస్తున్నారు. ఆయనకి 40% ఓట్లు ఉన్నాయి, ఆయనకి 11 సీట్లకు పరిమితమైన, ఆయనకేం బలం ఏం తగ్గలేదు. ఆయన వెళితే జనం వస్తారు. జనం వచ్చినప్పుడు మీరు జనానికి సంబంధించిన బందోబస్తు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు చేయండి. మీరు రావద్దు, మీరు 50 మందితోనే రావాలి, 3 కార్లలోనే రావాలి అని ఆంక్షలు విధిస్తే ఎక్కడైనా ఏ ప్రతిపక్ష నేతకైనా ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఆంక్షలు విధించారా ఎవరైనా? మరి మీరెందుకు ఒక రకమైన డిక్టేటర్షిప్లోకి వెళ్తున్నారు? వెళ్ళడం వల్ల మీకే కదా నష్టం. ఒకటి, ఆయనకి అభిమానం ఏమీ తగ్గలేదు. రేపు 29 ఎన్నికల్లో ఆయన గెలుస్తాడా ఓడుతాడా అనే దాన్ని, ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఎట్లా ఉండి పనిచేస్తాడు అనేది ఒక గీటురాయి అయితే, చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పినవన్నీ ఏమాత్రం అమలు చేస్తాడు, ఆయన గవర్నమెంట్ 5 ఏళ్ళు ఎలా పనిచేస్తుంది అనేది ఒక గీటురాయి. ఈ రెండింటినీ జనం సమన్వయం చేసుకుని మిగిలిన 10-20% మంది ఉంటారే, తెలుగుదేశానికి 40% మంది, వైసీపీకి 40% మంది గ్యారెంటీగా ఉంటారు. మిగతా వాళ్ళు ఈ 20% మంది ఆడుకోరుకి మినహాయించిన 20% మంది డిసైడ్ చేస్తారు. మీరు వైసీపీలో కాన్ఫిడెన్స్ పెంచి 29కి మేమే అధికారంలోకి వస్తాము, మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాము అని వాళ్ళు మాడుతున్నారంటే దానికి కారణం ఏమంటే, తెలుగుదేశమే ఆ ఆయుధాలు ఒకటి తీసుకో, ఈ బాణం తీసుకో, ఈ కత్తి తీసుకో, ఈ డాల్ తీసుకో, ఇలా ఇస్తూ ఉందన్నమాట. ఆయుధం 1, 2, 3 అని. ఇది కూడా ఒక ఆయుధమే. జగన్ అణిచివేయాలని చూడడం అనేది ప్రధానమైన ఆయుధం. అణిచివేత గురయ్యే కొద్దీ ఆ పార్టీ ఇంకా బలపడుతుంది. రేపు అది స్థానిక ఎన్నికల్లో మీకు అధికారం ఉంది కాబట్టి మీరు గెలవచ్చు, కానీ ఆ పార్టీ చావో బతుకు అన్నట్టుగా పోరాడుతుంది మీరు అణిచివేసే కొద్దీ. సార్, ఇది ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే,
చెక్ పోస్టులు పెట్టి చెకింగ్ చేస్తుంటే పొలాల్లోంచి గుట్టల్లోంచి కొండల్లోంచి వెహికల్స్తో ఎక్కి పొల్లాడిపోతున్నారు సార్. ఇది ఎక్కడ అభిమానం సార్? అవును, అది అదేమిటో మరి ఆయనకే వస్తారు అట్లా జనము. అది కొంచెం ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, ఆయనకు వచ్చినంతమంది విపరీతమైన జనం ఇంకెవరికి రాదు. వాళ్ళు కూడా పోయినసారి కన్ఫ్యూజ్ అయినారు, వైసీపీ వాళ్ళు కూడా. ఆప్తాడు సభలో 5 లక్షల మంది వచ్చేసరికి వాళ్ళకి మైండ్ పోయింది. అలాంటి రాప్తాడులో మళ్ళీ ఓడిపోయారు, గమనించండి మీరు. సిద్ధం సభలకు కూడా విపరీతంగా జనం జనానికి వచ్చిన సీట్లకు కానీ ఆయన మీద అభిమానం ఏమీ తగ్గలేదు. అది గెలుపు ఓటములను ప్రభావితం చేయకపోవచ్చు, దానికి అనేక 100 కారణాలు ఉంటాయి గెలుపుకి ఓటమికి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన వ్యవహరించేనే ఆ ప్రభుత్వానికి సేఫ్. నెక్స్ట్ 29 ఎన్నికల్లో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఇంకా 4 ఏళ్లలో చాలా జరుగుతాయి, మనకు తెలియదు అది. కానీ డెమోక్రసీని వైలేట్ చేసే కొద్దీ, అతిక్రమించే కొద్దీ ఆ ప్రభుత్వానికి ప్రమాదం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.